భయంకరంగా మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని చాలా భయంకరంగా విమర్శించారు. ఏం ఐడియాలజీతో వచ్చాడు? ఎందులోకెళ్ళాడు? ఆగం చేసిపోయిండు అని అని అనుకునే వాళ్ళు ఇంకా అదే స్టేజ్‌లో లేరు. లేరా? ఇప్పుడు వాళ్ళు మనసు మార్చుకున్నారు. మంచి ప్రశ్న. మనసు మార్చుకున్నారని మీరు ఎట్లా డిసైడ్ చాలా మంది తర్వాత నాకు చెప్తా ఉంటారు కదా, సార్ అట్లా అనుకున్నాం ఆ రోజు, కానీ ఈ రోజు మీరు చేస్తున్న పోరాటాలు, మీరు ఇస్తున్న వాయిస్, మీరు తీసుకుంటున్న సమస్యలు ఇవన్నీ చూస్తుంటే మీ లోపల అప్పటి ప్రవీణ్ కుమారే సజీవంగా ఉన్నాడు, ఆయన ఏం చావలేదు, ఆయన మాకు ద్రోహం చేసినట్టుగా అనిపించడం లేదు, మీరు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్కే పోయిండ్రు అన్న మాట చాలా మంది నాతో అన్నారు. సో కానీ బేసిక్గా మీరు చూడండి, ఇప్పుడు ఒక వాక్యూమ్ ఉన్నది, ఒక స్పేస్ కనబడుతున్నది. ఇప్పుడు గత 10 ఏళ్ల పాలన, ఇప్పుడు 2.5 సంవత్సరాలు, 12.5 సంవత్సరాలు, 13 ఏళ్ళుగా అసలు తెలంగాణకి ఏం మిగిలింది అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేట్ ఏమైనా ఉందేమో అని డిస్కషన్ కూడా ఉన్నది. సో ఇప్పుడు కనుక ఆర్ఎస్పీ సేమ్ అట్లాగే కంటిన్యూ అయి ఉంటే సో ఒక పెద్ద టవర్ లాగా కనబడి ఉండేవాడు కదా అని మీతో ఎవరు అనలేదా? నాతో ఎవరు అనలేదండి. రాజకీయాలు మీకు అనిపించలేదా? రాజకీయాలు అంత ఈజీ కాదు రఘు. సో యూ హ్యావ్ టు గో త్రూ, అదే మళ్ళీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు గో త్రూ ఏ ప్రాసెస్. ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి ప్రవీణ్ కుమార్ ఆ విధంగా కావాలి అనే భావన అనేది అమాయకమైన భావన. అది తప్పని నేను అంటలేను, కానీ అమాయకమైన భావన. రాజకీయాలు అనేది ప్రజల మనసులతోని ఒక్కరిద్దరు కాదు, కోట్లాది మంది ప్రజల మనసులను ప్రభావితం చేసే కార్యక్రమమే రాజకీయం. కాబట్టి నీ ఎజెండాను ప్రజల ముందర పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రక్రియ రాజకీయం. కాబట్టి ఒక్క రోజులో అవ్వవు. అందుకొరకే యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. అంటే నువ్వు కింది నుంచే మళ్ళీ పోరాటాలు చేసుకుంటా పోతేనే రాజకీయంలో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. సో నాకు ఇప్పుడు మీరు అన్నారు రాజకీయాల్లో వెలితి ఉంది అంటే, రాజకీయాల్లో వెలితి ఎప్పుడు ఉంటుంది. ఏ పార్టీ అయితే ఆ వెలితిని చక్కగా పూడ్చగలదో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఏంటి మీకు ఏమన్నా టార్గెట్ ఉందా? ఇంకా 2.5 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షనే కదా. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఆలోచించడం. కానీ తప్పకుండా నా మనసులో అయితే నేనే హోంమంత్రి అయితేనే స్టేట్మెంట్స్ కూడా ఎక్కడెక్కడ వచ్చినట్టున్నాయి ఈ మధ్య కాలంలో. నేను ఎప్పుడు అట్లా చెప్పలే. నేనేమన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకు ఈ మధ్య హోంమంత్రిత్వ శాఖ మీకు నడపడం రావట్లేదు, మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి అని చెప్పాను. విద్యాశాఖ మంత్రిగా మీరు విద్యాశాఖ నిర్వహించడం ఫెయిల్ అయ్యారు, మా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి చూడండి, మేము ఎట్లా చేస్తామో చూడండి అని మేము చెప్పడం జరిగింది. అంతే తప్ప నాకేమని అనలేదు. సో మీరు ఒకవేళ మీరు పవర్లోకి వస్తే మీకు కావాల్సింది హోమ్ మినిస్టరే కదా. నేను అడగలేదండి. మీకు ఏది, ఇప్పుడు 2 శాఖలు ఉన్నాయి సార్, విద్యాశాఖ, హోంశాఖ, ఏది కావాలని అడుగుతారు? పార్టీ అధినేత ప్రవీణ్ కుమార్ ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి పనికొస్తాడని నిర్ణయిస్తే ఆ విధంగా ఆ పాత్రలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓపెన్ చెప్తున్నాను మీకు, అది ఏ పాత్ర అయినా కావచ్చు. మా అధినేత ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఈ విధంగా అయితేనే బాగుపడుతుంది అనుకుంటే మీకొకటి ఉంటుంది కదా, అరే ఇది అయితే మనం చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతామని మీకు ఒక అంచనా ఉంటుంది కదా. అట్లా చాలా ఉంటాయి రఘు, కానీ ఆ రోజుకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కదా. అందుకని మనకు ఫ్రేమ్వర్క్ ఉండాలి. నేను దీంట్లోనే బాగా పనిచేస్తాను ఎప్పుడు కూడా గిరి గీసుకొని ఉండకూడదు. మనకు ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్ ఉంటే ఏ శాఖ వచ్చినా, ఏ పాత్ర వచ్చినా కూడా, ఏ పోస్ట్ వచ్చినా కూడా బాగా పనిచేయచ్చు. ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సిర్పూరేనా లేకపోతే మళ్ళీ వేరే ఏమైనా చూస్తున్నారు? అంటే నేను గతంలో సిర్పూర్లో పోటీ చేశాను. ఇప్పటికి కూడా ఆ ప్రజలు నన్ను ఆదరించిన తీరు చూస్తే వాళ్ళని నా గుండెల నుంచి తీసే బుద్ధి కాదు. వాళ్ళు అందుకొరకే సిర్పూర్ ప్రజలు చాలా మంచి ప్రజలు. సో అయితే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రయోజనాలు, పార్టీ పాలసీ ప్రకారం పోవాలి. పార్టీకి ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తే గెలుస్తాడు అని పార్టీ అనుకుంటుందో ఆ రోజుకు, సో పార్టీ ఎక్కడ డిప్లాయ్ చేస్తే అక్కడ పోతాను. నేను అట్లా గిరీసుకొని ఇక్కడనే తప్పకుండా పోటీ చేస్తాను. కానీ సిర్పూర్ అంటే మాత్రం నాకు ఒక ప్రేమ. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పోటీ చేసిన, నేను ఎవరో కూడా తెలియనప్పుడు వాళ్ళు 45,000 దాదాపుగా 45,000 ఓట్లు వేసిండ్రు. సో దానివల్ల నాకు ఆ ప్రాంతం అంటే కొంచెం అభిమానం ఉంటుంది.